వెళ్ళాక అచ్చట సింహపు కాలుముద్రలు కూడా కనబడక అచ్చట నుండి భల్లూకము యొద్ద పాదముద్రలు కూడా కనబడును. వారిని అనుసరించి వెళ్ళి ఒక గుహలోకి ప్రవేశించారు. అచ్చట యవ్వన కముచో ఒక యుంతి ఉయ్యలలో పరున్నటువంటి బాలుణ్ణి ఉపచించును ఉండెను. ఆ యొక్క ఉయ్యలపై ఆట వస్తువుగా శమంత కమనిని కూడా కట్టబడి ఉండెను. ఉయ్యాల ఉపుచూ ఉన్నటువంటి ఆ యొక్క లయనలో జాంబవతి ఆమె యొక్క శ్రీకృష్ణుని చూసి ఆయన సౌందర్యమునకు కూడా వశపడి బహుళ ఆయన శమంతకమునకు కూడా వచ్చినని భావించి గట్టిగా మాట్లాడిచిన తన యొక్క తండ్రి జాంబవంతుడు వచ్చి శ్రీకృష్ణుడికై ఆపద కల్పించడమోనేమో అని బీది భ్రాంతితో పాట పడుతున్నటువంటి దానికే వెళ్ళి శమంతకముని కూడా వచ్చి విధముగా ఇట్లా పలికెను. అంతటా లోపల ఉన్నటువంటి నిద్రించుచున్నటువంటి జాంబవంతుడు లేచి వచ్చి శమంతకమునితో కొరకు వెళ్ళాక అచ్చట సింహపు కాలుముద్రలు కూడా కనబడక అచ్చట నుండి భల్లూకము యొద్ద పాదముద్రలు కూడా కనబడును. వారిని అనుసరించి వెళ్ళి ఒక గుహలోకి ప్రవేశించారు. అచ్చట యవ్వన కముచో ఒక యుంతి